ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్. మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో నేను మీ ఫ్రెండ్ రాజు అండి మీ ముందుకు రావడం జరిగింది. సో నిఫ్టీలో మీరు చూస్తే కనుక ఈరోజు ఫెంటాస్టిక్ ర్యాలీ, 100 పాయింట్స్ సెంచరీ. ఓకే, సో 120 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఓవరాల్ మార్కెట్లో లైక్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కూడా ఈరోజు బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకు కొంచెం కనిపించింది అనమాట అండి. సో నిన్న లైవ్ స్ట్రీమ్లో, మండే లైవ్ స్ట్రీమ్లో మనం డిస్కస్ చేశాం కదా. సో అవి నేను టెక్నికల్ షేర్ చేస్తాను అనమాట అండి. మేబీ స్మాల్ క్యాప్స్ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ అది బ్రీచ్ అయితే మాత్రం ఇంకా కరెక్షన్ కంటిన్యూ అయిపోద్ది. సో మోస్ట్ లైక్లీ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉందని నేను చెప్పడం జరిగింది కదా. సో ఈరోజు అక్కడ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో లైఫ్ టైం హై అనేది నిఫ్టీకి మీరు చూస్తే కనుక సో ప్రీవియస్గా 16,701 మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. 16,700 అనేది లైఫ్ టైం హై అనేది ప్రీవియస్గా రావడం జరిగిందనమాట అండి. రైట్, మీరు చూస్తే కనుక 18th ఆగస్ట్ని సో జస్ట్ ఈ వీక్ స్టార్టింగ్లో మనకి రావడం జరిగిందనమాట అండి. అయితే ఏం జరిగిందంటే అది అక్కడ సస్టైన్ అవ్వలేదన్నమాట, బట్ క్లోజ్డ్ బిలో దట్. రైట్, ఓకే. సో తర్వాత గ్యాప్ డౌన్ రావడం జరిగింది, బట్ అగైన్ ఎస్టర్డే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది క్లోజింగ్ బేసిస్ మీద తీసుకుంటే సో 16,647 న్యూ లైఫ్ టైం హై నిఫ్టీ క్లోజింగ్ బేసిస్ మీద ఈరోజు ఫామ్ చేయడం అనేది జరిగిందనమాట అండి. రైట్, సో అయితే నేను చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం కదండి. సో నిఫ్టీ మేబీ లుకింగ్ వెరీ గుడ్, నిఫ్టీ పైకి వెళ్ళిపోతూ ఉండొచ్చు, నిఫ్టీ ఇంకా సో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. బట్ ఇట్ విల్ ఫేస్ రెసిస్టెన్స్ అనమాట అండి. రేపు చూడాలి మనం. సో మోస్ట్లీ అగైన్ 16,700 16,700 లెవెల్లో ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి నిఫ్టీకి. రైట్, సో బియాండ్ దట్ 16,800, సో ఎవ్రీ 100 పాయింట్స్ లెవెల్స్లో సెల్లింగ్ ప్రెషర్ డెఫినెట్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి అనమాట అండి. సో నిఫ్టీ గోయింగ్ ఫార్వర్డ్ సో పైకి వెళ్ళి కొద్ది రెసిస్టెన్స్, సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అనమాట అండి డెఫినెట్గా. ఓకే, సో అయితే మీరు ఇంకొక పాయింట్ ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పానంటే, సో ఎఫ్ఐఐస్ దే ఆర్ ఇన్ సెల్లింగ్ మోడ్. ఎఫ్ఐఐస్ క్లియర్గా ఈరోజు కూడా 1,640 కోట్లు అమ్మడం జరిగింది. సో అయితే మరి మార్కెట్స్ ఎలా పెరిగాయి అంటే, డిఐఏస్ 2,300 కోట్లు కొనడం జరిగింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి మేబీ సో కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా మార్కెట్స్ ఎలాకాలం పైకే పెరిగిపోతాయని చెప్పి చాలామంది ఒక యుఫోరియాకి వచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తుంది కదండి. సో నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఇవన్నీ ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు అందరూ వస్తారన్నమాట అండి. మార్కెట్ మళ్ళీ ఒక 4 రోజులు పడితే అందరూ కూడా మొత్తం వదిలేసి పారిపోవడం జరుగుతుంది అనమాట అండి. మార్కెట్స్కి చాలామంది దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. రైట్, అయితే ఇప్పుడు మీరు చూస్తే కనుక సో మార్కెట్స్ ఆల్రెడీ మనం చూస్తాం కదండి. సో పిఈ మల్టిపుల్స్ ఇవన్నీ వాల్యుయేషన్స్ అవి చూస్తే కనుక మార్కెట్స్ ఆల్రెడీ కొంచెం హై వాల్యుయేషన్స్ దగ్గరలో ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. రైట్, సో అయితే ఈ టైంలో ఎస్ఐపికి నీడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్, యూ కెన్ కంటిన్యూ, బట్ లంసమ్ చేయడానికి ఇది రైట్ టైం కాదు. సో 25 అనేది కొంచెం స్టిల్ హయ్యర్ అని చెప్పాలన్నమాట అండి. రైట్, ఓకే, బట్ ఈవెన్ ఇట్ కెన్ గో టు అప్ టు 30 కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అండి. సో అంటే యుఫోరియా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాల్యుయేషన్స్ అనేవి పీపుల్ నెగ్లెక్ట్ చేస్తారన్నమాట అండి. సో అందువల్ల మార్కెట్స్ ఒక్కొక్కసారి ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ కొత్త లైఫ్ టైం హై, ఇంకా కొత్త లైఫ్ టైం హై కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ రెసిస్టెన్సెస్ ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర హడ్డిల్స్ ఉంటాయి అనమాట అండి. రైట్, ఒకవేళ కనుక ఏదైనా మళ్ళీ కరెక్షన్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక, గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఏదైనా సిగ్నల్స్ వస్తే కనుక, సో ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఫెడ్ ఈవెంట్ ఒకటి ఉంది కదండి. సో ఫెడ్ ఈవెంట్లో ఏదైనా వాళ్ళ ప్లాన్, సో ట్యాంపరింగ్ ఎలా చేస్తాం, ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఎప్పుడు ఉండొచ్చు ఏంటి, అది యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రపోజల్ ఉందన్నమాట అండి. ఒకవేళ అదైనా ప్రీపోన్ అవి కొంచెం అలాంటిది ఏదైనా తీసుకుంటే కనుక సో కొంచెం మార్కెట్స్ నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట అండి. రైట్, సో అలాంటిది ఒకవేళ కరెక్షన్ ఏదైనా న్యూస్ వస్తే కనుక మనకి 16,370 లెవెల్స్లో మనకి సపోర్ట్ అనేది నిఫ్టీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్, సో అండ్ బిలో దట్ 16,200 కూడా ఒక మంచి సపోర్ట్ అనమాట. ఎందుకంటే కొంత కన్సల్టేషన్ అనేది ఒక వీక్ అంతా కూడా సో నిఫ్టీ ఒకే రేంజ్లో అక్కడ కన్సల్టేషన్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం కదండి. రైట్, సో ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట అండి. సో నిఫ్టీకి సంబంధించి సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక వన్స్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ నిన్న కూడా మనం అనుకోవడం కదండి, జస్ట్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. బట్ అగైన్ ఇట్ బౌన్స్డ్ బ్యాక్. సో ఎవ్రీ టైం ఆర్ఎస్ఐ 40 దగ్గరికి వెళ్ళినప్పుడు అరౌండ్ అది కొంచెం సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవుతుంది అనమాట అండి. సో అగైన్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అబౌవ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. రైట్, అయితే ఈరోజు మెయిన్ ర్యాలీకి లీడ్ చేసింది ఒక న్యూస్ అనమాట అండి. మెయిన్ ర్యాలీ ఇంత వండర్ఫుల్గా లీడ్ చేయడానికి కారణం వచ్చి బజాజ్ ఫైనాన్స్ అనమాట అండి. బజాజ్ ఫిన్సర్వ్ ఈ కంపెనీస్కి ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్ అప్రూవల్ వచ్చిందనమాట అండి సెబీ నుంచి. మేబీ వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు సెటప్ ఏఎంసీ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీని సెటప్ చేసి ప్రపోజల్ ఉందన్నమాట అండి. సో అది అప్రూవల్ అనేది సెబీ నుంచి వీళ్ళకి రావడం జరిగిందనమాట అండి. సో అందువల్ల మీరు చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ చాలా ఎక్స్ట్రీమ్గా పెరిగిపోవడం జరిగిందనమాట అండి. రైట్, ఓకే, సో ఇలాగ చాలా కొన్ని న్యూసెస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో టీసీఎస్ రికగ్నైజేషన్ అవార్డు ఏదో రావడం జరిగింది. సో ఇలా కొన్ని మీరు చూస్తే కనుక చాలా వండర్ఫుల్గా కొన్ని కంపెనీస్ కానీ పాజిటివ్ న్యూస్ చాలా కాలం తర్వాత ఏంటంటే కొంచెం ఇండియన్ ఇంక్లో మీరు చూస్తే కనుక ఆప్టిమిజం కొంచెం కనిపిస్తుంది. టాటా పవర్ రెన్యూబుల్ అండ్ సక్సెస్ఫుల్ కమిషన్స్
150 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ రాజస్థాన్లో. ఓకే, సో 150 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అనేది ఓకే వీళ్ళు కమిషన్ చేశారన్నమాట అండి. సో ఇలాగేంటంటే కొన్ని కొన్ని ఆప్టిమిజం పాజిటివ్ న్యూసెస్, సో అవి మార్కెట్స్కి హెల్ప్ చేస్తున్నాయి అనమాట అండి, మీరు చూడొచ్చు అనమాట అండి. రైట్, ఓకే. సో సో అది కొంతకాలం పాజిటివ్ న్యూసెస్ ఎర్నింగ్స్ బాగున్నంత వరకు ఇట్స్ ఓకే అనమాట అండి. స్టిల్ యాక్చువల్గా సో ఎర్నింగ్స్ బాగున్నాయి కాబట్టి పిఈ మల్టిపుల్ 25 లెవెల్లో ఉందన్నమాట అండి. ప్రీ కోవిడ్ లెవెల్ ఎర్నింగ్స్ తీసుకుంటే కనుక పిఈ ఇప్పుడు నా అంచనా ప్రకారం అయితే 35-40 దగ్గరలో ఉండాలన్నమాట అండి. రైట్, సో అయితే కొన్ని ఎక్స్చేంజ్ రూల్స్ అవి కూడా చేంజ్ చేయబట్టి, సో ఎందుకంటే స్టాండ్ అలోన్ బేసిస్ మీద కాకుండా పిఈ మల్టిపుల్ ఎర్నింగ్స్ మొత్తం కన్సాలిడేటెడ్ బేసిస్ మీద ఉండాలి. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సబ్సిడరీ కంపెనీస్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని అని చెప్పి రూల్ చేంజ్ చేయడం జరిగింది. సో అందువల్ల పిఈ మల్టిపుల్ మనకి కొంచెం రీజనబుల్గా కనిపిస్తుంది అనమాట. అయితే ఎర్నింగ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేసాయి కాబట్టి రీజనబుల్గా పిఈ మల్టిపుల్ మనం ఉంది. అందువల్ల ఇంకా అంత ఎక్స్ట్రీమ్ ఓవర్ వాల్యుయేషన్ కాదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. బట్ పిఈ మాత్రం 30 లెవెల్స్కి వెళ్తే మాత్రం ఇట్ ఈస్ చాలా ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్ కింద మనం కన్సిడర్ చేయాలి. బట్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే మాత్రం పిఈ మల్టిపుల్ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ అగైన్ మార్కెట్స్లో ఆప్టిమిజం కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైట్, సో అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందర ఒకసారి అసలు ఇండిసెస్ ఈరోజు ఏ సెక్టర్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసి ఒకసారి చూద్దాం అనమాట అండి. మీరు చూస్తే కనుక సో నిఫ్టీని అన్ని మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ది డిఫరెంట్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. ఎక్సెప్ట్ ఆటో అండ్ కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ, ఇవి డిఫెన్సివ్స్ కదా, ఇవి కొంచెం సబ్డ్యూడ్గా ఉన్నాయన్నమాట. ఇందులో పెర్ఫార్మెన్స్ లేదు. బట్ వేరేజ్ మీరు చూస్తే కనుక ఇన్ఫ్రా కానివ్వండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్ 1.2% అనమాట అండి. బట్ లుక్ అట్ దిస్ స్మాల్ క్యాప్ 2% అనమాట. ఎందుకంటే పడినప్పుడు అలాగే పడతాయండి, సో రికవర్ వచ్చినప్పుడు కూడా అలాగే పెరిగినప్పుడు కూడా అలాగే పెరుగుతాయి, మనకు తెలుసు కదా. రైట్, సో మెటల్ ఇండెక్స్ గురించి నిన్న లైవ్ స్ట్రీమ్లో కూడా ఎవరు అడిగారు ఏంటి పరిస్థితి అని చెప్పి, మెటల్స్ ఫైనల్కి సో మళ్ళీ ఒకసారి కొంచెం మెటల్స్ అనేవి మళ్ళీ ఊపిరి తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ 3%. సో ప్రీవియస్గా మన ఏదైతే ట్రెండ్ లైన్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో ఆ ట్రెండ్ లైన్స్ లెవెల్స్లో ఇక్కడ అది సపోర్ట్ తీసుకుంటుంది, అరౌండ్ లెవెల్స్లో సపోర్ట్ తీసుకుని మళ్ళీ మెటల్ ఇండెక్స్ సస్టైన్ అవుతుంది అనమాట అండి. రైట్, ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో మాత్రం చూస్తే కనుక కొంచెం ఓవరాల్గా నాట్ ఓన్లీ పైన ఓన్లీ నిఫ్టీయే కాకుండా కొంచెం మిగతా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సో బయింగ్ అనేది కొంచెం కనిపించింది అనమాట అండి, బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. సో ఇండస్ట్రీస్ కొంచెం కోలుకోవడం జరిగింది అనమాట అండి. రైట్, సో అయితే ఇక్కడ నుంచి పెరిగిపోద్దా అంటే ఐ డోంట్ బిలీవ్ అనమాట అండి. సో మేబీ కొంచెం పెరగచ్చు, కానీ అంటే కరెక్షన్ అయిపోయిందా అంటే మీరు తమిళనాడు చూసారు కదా, కరెక్షన్ అయిపోయిందని ఇంకా అనుకోవడానికి లేదనమాట అండి. అంటిల్ అన్లెస్ ఏదైతే రీసెంట్ హై ఉందో, సో అంటే హయ్యర్ హై ఫామ్ చేసేదాకా సో ట్రెండ్ రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుందని నేను నమ్మను అనమాట అండి. సో వీ హ్యావ్ టు బీ కాషియస్. ఓకే, సో అయితే ఇండివిజువల్ స్టాక్స్లో స్టాప్ లాస్ తోటి డెఫినెట్గా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఓవరాల్ బ్రాడ్గా మీరు తీసుకుంటే కనుక సో ఎప్పుడైతే ఈ లోస్ ఎప్పుడైతే లోయర్లో ఫామ్ అయిందో, ప్రీవియస్ లోస్ ఎప్పుడైతే బ్రీచ్ అయిపోయినాయో, రైట్, సో డెఫినెట్గా ట్రెండ్ రివర్సల్ సిగ్నల్స్ కింద కూడా మనం దీన్ని ఒక చూడాల్సిన అవసరం ఉందన్నమాట అండి. రైట్, అందువల్ల ఏంటంటే సో అంత ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ ఉండాలంటే సో 27,800, సో అది దాటి బియాండ్ దట్ 28,400, 360 లెవెల్స్లో మళ్ళీ రెసిస్టెన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో అందువల్ల మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టాప్ లాస్లు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా టార్గెట్స్ కూడా పెట్టుకుని టార్గెట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని వచ్చేయడం అనేది చాలా బెస్ట్ అనమాట ఇప్పుడున్న కరెంట్ సెనారీలో. సో ఎనీ టైం ఎనీ న్యూస్ ఏదైనా ట్రిగ్గర్ అయితే కనుక సో డెఫినెట్గా మళ్ళీ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఒక 2 రోజుల్లో చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ బాగుంది కదండి, అయ్యో మిస్ అయిపోయాం, పడిని మళ్ళీ పెరిగిపోయినాయని చాలామంది అనుకుంటుంటారు. బట్ 2 రోజుల ముందు మన మూడ్ ఎలా ఉందండి, మన సెంటిమెంట్ అంతా కూడా అయ్యో పైన ప్రాఫిట్స్తో వచ్చేస్తే బాగుంది కదా, అనవసరంగా మొత్తం మళ్ళీ ప్రాఫిట్స్ అన్ని లాస్ అయిపోయామని చెప్పి. సో అందువల్ల ఫియర్ గ్రీడ్ ఎప్పుడు కూడా మార్కెట్లో ప్లే అవుతుంటుంది అనమాట అండి. అందువల్ల నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్తుంటాను కదా, ఎగ్జాక్ట్ బాటమ్ ఎగ్జాక్ట్ హై అనేది ఇంపాసిబుల్, ఎవరి వల్ల సాధ్యం కాదు. బై లక్ ఒక్కోసారి మనం చేయగలుగుతాం తప్ప ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీ తీసుకోవడం ఎగ్జిట్ అవ్వడం అనేది పాసిబుల్ కాదనమాట అండి. రైట్, ఓకే. సో అందువల్ల ఏంటంటే సో వీ షుడ్ నాట్ వర్రీ అనమాట అండి. రైట్, బట్ ప్లాన్ తోటి ఒక ప్రాపర్ ప్లాన్ తోటి మనం ఉంటే కనుక సో డెఫినెట్గా విల్ మేక్ గుడ్ మనీ అనమాట అండి. సో నేను ఆల్రెడీ నిన్న లైవ్ స్ట్రీమ్లో ఐ థింక్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రీవియస్గా 2017 నిన్న ఫ్రెండ్ ఒక ఆయన అడిగిన స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి అడిగితే దాంతో నీ చార్ట్ నేను షేర్ చేశాను కదా. సో 2018 హైస్ ఏదైతే ఉందో సో తర్వాత చాలా అండర్ పెర్ఫార్మెన్స్, ఒక 3 సంవత్సరాలు మీరు చూస్తే కనుక మీ స్మాల్ క్యాప్స్ పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉందన్నమాట. రైట్, అంటే 2018 పీక్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ పీక్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ అసలు మళ్ళీ తిరిగి రావడానికి
సో 3 సంవత్సరాలు పట్టిందనమాట అండి. సో పర్గెట్ అబౌట్ ప్రాఫిట్స్, ఇంకా స్టిల్ వాళ్ళంత ప్రాఫిట్స్‌లో లేరు ఇంచుమించు. అందువల్ల ఏంటంటే లంసమ్ చేసినప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో పీక్‌లో గనక మనం ఇన్వెస్ట్ చేస్తే గనక మన మనీ చాలా సంవత్సరాలు స్ట్రక్ అయిపోద్దనమాట అండి. రైట్? బట్ అందుకే నేను చెప్పడం నిన్న కూడా జరిగింది కదా ఫ్రెండ్స్. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పెడితే గనక మీరు 5-7 ఇయర్స్ హారిజన్ పెట్టుకుంటే గనక సో అగైన్ ఇట్ మే కమ్ డౌన్, బట్ అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అల్టిమేట్‌లీ. ఇక్కడ నుంచి లైక్ 2018లో ఎవరైనా పెట్టినోళ్ళుంటే సో మేబీ 24, 23 ఆ ఇయర్స్‌లో మీరు చూస్తే గనక డెఫినెట్‌గా విల్ బి ఇన్ ప్రాఫిట్స్. బట్ సో ఇది మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో అట్ ద సేమ్ టైం మీరు చూస్తే కనుక ఇది ట్రెండ్ లైన్ ముందు నుంచి మనం డ్రా చేసి ఉంచుకున్నాం కదా. సో ఈ లెవెల్స్లో ఒక సపోర్ట్ రావచ్చు అని చెప్పి నిన్న కూడా నేను వీడియోలో షేర్ చేయడం జరిగిందనమాట అండి. జస్ట్ ఇక్కడ ఒక మైనర్ సపోర్ట్ అనేది తీసుకుందనమాట అండి. అయితే ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయిపోయిందా, ఫర్దర్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయిపోద్దా అంటే సో స్టిల్ ఐ విల్ బీ కాషియస్ అనమాట అండి. సేమ్ మిడ్ క్యాప్స్లో మీకు ఎలా అయితే చెప్పానో స్మాల్ క్యాప్స్లో కూడా సో 10,240 ఏదైతే ఉందో సో ఆ లెవెల్ దాటిదాకా స్టిల్ ట్రెండ్ అనేది కొంచెం డౌన్ ట్రెండ్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కనుక సో లోయర్ హై అండ్ లోయర్ లోస్ తోటి సో ట్రెండ్ యాక్చువల్గా రివర్సల్గా కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో అయితే ట్రెండ్ కెన్ రివర్స్ ఎనీ టైం, ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ట్రెండ్లో మొమెంటం రావచ్చు అనమాట అండి, ఇంకా పికప్ అవ్వచ్చు. ఓకే, సో అయితే వన్స్ ఇట్ కన్ఫర్మ్స్ అయితే రీసెంట్ హై ఏదైతే బ్రేక్ అయ్యి వెళ్తుందో అప్పుడే దట్ గివ్స్ క్లియర్ కట్ ఐడియా అనమాట అండి. సో డెఫినెట్గా అగైన్ మళ్ళీ కొంచెం అగ్రెసివ్గా మీరు కావాలంటే బయింగ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో టిల్ దెన్ నా ఒపీనియన్ ఏంటంటే నేను ఫాలో అయ్యేది ఏంటంటే సో క్యాష్ కొంచెం ఉంచుకుంటాను అనమాట అండి. సో ఓన్లీ సెలెక్టెడ్ స్టాక్స్లో విత్ ప్రాపర్ స్టాప్ లాస్ పొజిషన్ సైజింగ్ మేనేజ్ చేసుకుంటా. సో నేను సెలెక్టెడ్ స్టాక్స్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే తక్కువగా చేస్తాను అనేది నా ప్లాన్ అనమాట అండి. రైట్? ఓకే, సో అయితే ఈరోజు కమింగ్ టు స్టాక్ ఐడియాస్, కొన్ని స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. నా ఓన్లీ 3 స్టాక్ ఐడియాస్ ఉన్నాయి. సో అయితే దానికి వెళ్ళి ముందర నిన్న లైవ్ స్ట్రీమ్లో, నిన్న మండే లైవ్లో నేను కొన్ని స్టాక్స్ షేర్ చేశాను కదండి. సో లైక్ టీసీఎస్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా రికమెండ్ చేస్తాం. నిన్న ఐ థింక్ నేను 4 స్టాక్స్ డిస్కస్ చేశాను అనమాట అండి. సో టీసీఎస్ ఆల్మోస్ట్ నా టార్గెట్ దగ్గరలో ఉందని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి రీఫెక్స్ అని చెప్పి ఒకటి షేర్ చేయడం జరిగింది. సో అది ఇంకా పెద్ద పెర్ఫార్మెన్స్ లేదనమాట, ఇంకా దాంట్లో మొమెంటం రాలేదు, ఇంకా పికప్ అవ్వలేదు. రైట్? సో మనం డిస్కస్ చేసిన లెవెల్ దగ్గరే ఉందన్నమాట. రైట్? సో నెక్స్ట్ వచ్చి ఇంకొక స్టాక్ వచ్చి నోసిల్ అనేది నేను ఆల్రెడీ క్లయింట్స్ అందరికీ బై చేశాను, డిస్క్లైమర్ అని చెప్పాను, నేను కూడా బై చేస్తున్నాను. రైట్? అయితే నోసిల్ని ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇది మీకు నేను 2-3 రీజన్స్ చెప్పడం జరిగింది కదా. సో లాంగర్ టైం ఫ్రేమ్లో ఒక వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. సో ఇది రీటెస్ట్ జరుగుతుంది ఇక్కడ. సో అని చెప్పి రీటెస్ట్ కన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా నిన్న. రైట్? సో ఈరోజు చూడొచ్చు అనమాట. ఈరోజు స్టాక్ 5%, 6% పైనే స్టాక్లో గెయిన్స్ అనేవి రావడం జరిగిందనమాట. రైట్? సో నేను షేర్ చేసిన నెక్స్ట్ ఇంకొక స్టాక్ వచ్చి నేషనల్ అల్యూమినియం అనమాట అండి. సో నేషనల్ అల్యూమినియం కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో దీనికి కూడా నేను 2-3 రీజన్స్ కన్ఫర్మేషన్ కూడా చెప్పాను కదా, లైక్ మూవింగ్ యావరేజ్, ట్రెండ్ లైన్, ఇవన్నీ నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాయి. సో ఇది 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర అరౌండ్ సపోర్ట్ తీసుకుంటుంది. రైట్? ప్లస్ ట్రెండ్ లైన్ కూడా ఉంది కాబట్టి సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఇందులో కూడా ఒక 5% మనకి ఇంట్రాడేలోనే సో గెయిన్ అనేది సో రావడం జరిగిందనమాట అండి. రైట్? ఈ విధంగా ఏంటంటే మనం కొంచెం సెలెక్టెడ్ స్టాక్స్లో స్టాప్ లాస్ కూడా ప్లాన్ పెట్టుకుని, స్టాప్ లాస్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. సెలెక్టెడ్ స్టాక్స్లో మనం బయింగ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఓకే అనమాట అండి. బట్ అగ్రెసివ్ బయింగ్ అనేది సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా అంత అడ్వైజబుల్ కాదనమాట అండి. రైట్? సో ఇవి నిన్న స్టాక్స్ గురించి అనమాట అండి. సో ఈరోజు స్టాక్స్ గురించి చూద్దాం అనమాట అండి. సో ఫస్ట్ స్టాక్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది ఏషియన్ గ్రానైట్ ఫ్రెండ్స్. ఏషియన్ గ్రానైట్ కూడా మీరు చూడవచ్చు అనమాట అండి. కైండ్ ఆఫ్ సపోర్ట్ ట్రెండ్ లైన్ వీక్లీ టైం ఫ్రేమ్లో అనమాట అండి ఇది. సో సమ్వేర్ 168 ఆ రేంజ్లో ఉందన్నమాట అండి స్టాక్. ఓకే, ఒకవేళ మీరు బై చేసినా కూడా 148 లెవెల్స్లో స్టాప్ లాస్ అనమాట. అంటే జస్ట్ మీరు ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి. సో టార్గెట్ 40 రూపీస్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది కాబట్టి సో మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్? ఓకే, సో అంటే 20 రూపీస్ లాస్ అనమాట అండి. సో టార్గెట్ వచ్చి 40 రూపీస్ ప్లస్ ఉందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే సో రిస్క్ రివార్డ్ కొంచెం ఫేవరబుల్గా ఉంది కాబట్టి స్టాక్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. సో అయితే స్టాక్ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తుంటే ఒక లైక్ ప్యాటర్న్ ఒకటి కనిపిస్తుంది, మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో డిసెండింగ్ ట్రయాంగిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో డిసెండింగ్ ట్రయాంగిల్ ఇది బ్రేక్ అయిపోయింది, డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్ అయింది కాబట్టి రైట్. సో మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట అండి. దెర్ ఇస్ లైక్లీహుడ్ రెసిస్టెన్స్ రావచ్చు. బట్ వాల్యూమ్స్ మీరు చూస్తే కనుక సో గ్రీన్ బార్స్ మీరు చూస్తే వాల్యూమ్స్ అంటే బయింగ్ వచ్చినప్పుడు ఎక్కువగానే బయింగ్ వస్తుంది కదా. రైట్? మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. బట్ సెల్లింగ్ అనేది నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ లా కనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే సమ్ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ కొంచెం ఏదైనా అక్యుములేషన్ జరుగుతుందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఎనీహౌ మనం కొంచెం ట్రెండ్ లైన్ బాటంలోనే బై చేస్తున్నాం కాబట్టి, కొంచెం సపోర్ట్ దగ్గర బై చేస్తున్నాం కాబట్టి, ఆ స్టాక్ మల్టిపుల్ టైమ్స్లో ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసింది కాబట్టి రైట్. ఓకే, సో మనం దీని గురించి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ప్లాన్ అనమాట అండి. రైట్?
సో ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మన సెకండ్ స్టాక్ ఆఫ్ ద డే మీరు చూస్తే కనుక సో ఇండో కౌంట్ అనమాట అండి. సో ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనుక ఓకే. సో ఇది నేను ఎందుకు షేర్ చేస్తానంటే సేమ్ అనమాట అండి. లాంగర్ టైం ఫ్రేమ్స్లో సో మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్స్ ఆల్రెడీ ప్రీవియస్గా మంత్లీ టైం ఫ్రేమ్ అంటే లైక్ 2016 మల్టీ ఇయర్ ఏదైతే లెవెల్ ఉందో మల్టీ ఇయర్ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనమాట అండి స్టాక్ ఓకే. సో అరౌండ్ 230 లెవెల్స్లో స్టాక్ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది రైట్. సో అయితే అగైన్ ఈరోజు రీటెస్ట్ మళ్ళీ జరిగిందనమాట అండి. సో బ్రేక్అవుట్ తర్వాత మంచి వాల్యూమ్స్ మీరు చూడొచ్చు అనమాట, మంచి వాల్యూమ్స్ తోటే సో బ్రేక్అవుట్ అయిందనమాట అండి. సో ఇండియా కౌంట్ ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనుక అగైన్ రీటెస్ట్ జరిగింది. సో రేపు కనుక అరౌండ్ 240 లెవెల్స్లో మనకు బయింగ్ దొరికితే కనుక రైట్. సో టార్గెట్ వచ్చి 280 అనమాట అండి. స్టాప్ లాస్ 220 కింద మనం 215 లెవెల్స్లో 213 లెవెల్స్లో స్టాప్ లాస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి ఓకే. సో ఇది కూడా రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉందన్నమాట అండి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఒకవేళ కనుక అది మార్కెట్ మొమెంటం బాగుంటే మార్కెట్ బాగుంటే కనుక ఓకే. సో ఈవెన్ 280 క్రాస్ చేసి వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు మీరు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటా సో ఏదైనా ఒక రోజు రెడ్ క్యాండిల్ రివర్స్ అయితే కనుక అప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి రైట్. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ తోటి మాత్రమే సో మీరు ఇప్పుడున్న మార్కెట్స్లో చేయడం చాలా బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అండి రైట్ ఓకే. నెక్స్ట్ వచ్చి టాటా పవర్ కంపెనీ ఫ్రెండ్స్. సో టాటా పవర్ కంపెనీ మీరు చూస్తే కనుక ఓకే. సో టాటా పవర్ ఇందాక న్యూస్ చూసాం కదండి. సో 250 మెగావాట్ సమ్ సోలార్ ప్లాంట్ సోలార్ ప్రాజెక్ట్ అది కమిషన్ చేశారు ఏం చెప్పారు కదా. సో మామూలు టెక్నికల్గా కూడా చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో మంత్లీ లాంగర్ టైం ఫ్రేమ్లో సో హిస్టారికల్ ట్రెండ్ లైన్స్ ఇవన్నీ బ్రేక్అవుట్ అవి ఆల్రెడీ స్టాకు ట్రేడ్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా లుకింగ్ ఎట్ ద వాల్యూమ్స్ మీరు చూస్తే కనుక మంచి వాల్యూమ్స్ తోటి సో ఈ స్టాక్లో మొమెంటమ్ అనేది ఉంది కాబట్టి సో మొమెంటమ్ ట్రేడింగ్ మనం చేయొచ్చు అనమాట అండి రైట్. సో అదేవిధంగా కైండ్ ఆఫ్ రీటెస్టింగ్ కూడా మనం చెప్పొచ్చు అనమాట అండి. కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనం చూసాం కదా ఓకే. సో రీటెస్ట్ కింద మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ రావడం జరిగింది. అది అయితే కన్ఫర్మేషన్ రేపు తీసుకోవాలన్నమాట అండి. ఒకవేళ 127 128 పైన ప్రైస్ వెళ్తే కనుక దెన్ మీరు బయింగ్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు ఓకే. సో ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సో ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట అండి. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రీచ్ అయితే కనుక సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోతే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి రైట్. సో అయితే లైక్ 120 మీరు స్టాప్ లాస్ అనమాట అండి. ఒక 6 రూపీస్ 7 రూపీస్ స్టాప్ లాస్ ఓకే. 8 రూపీస్ అనుకోండి 128 ధర అంటే కనుక 8 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి. సో టార్గెట్ వచ్చి మీకు 20 రూపీస్ పైనే ఉందన్నమాట అండి. 140 లెవెల్స్ పైన కూడా స్టాక్ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకూడదు అనమాట అండి. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట అండి రైట్ ఓకే. సో ఇది కూడా రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది. సో ఫండమెంటల్గా కూడా న్యూసెస్ ఇవన్నీ కూడా ఆప్టిమిజం బాగుంది కాబట్టి సో ఇది కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట అండి. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్ రైట్ ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ కంక్లూడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా షేర్ చేయండి. బాయ్.